నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐయామ్ కోమలి దిస్ సైడ్. నేనొక స్టూడెంట్, అఫిలియేట్ మార్కెటర్ అండ్ ఫ్రీలాన్సర్. మీరు నా రీల్స్ చూసి ఇక్కడి వరకు వచ్చారంటే మీకు ఆన్‌లైన్ ఎర్నింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ మే లైక్ దిస్ వీడియో. నేను డీటెయిల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఒక ఐడియా అయితే వస్తది నేనేం చెప్తున్నాను అనేది. ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకునే ప్లాట్‌ఫామ్ పేరు బిజ్‌గురుకుల్. వాట్ ఈస్ బిజ్‌గురుకుల్ అంటే బిజ్‌గురుకుల్ అనేది ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ అన్నట్టు. ఒక ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ అన్నట్టు. దీంట్లో అసలు మనం ఏం చేస్తామంటే స్కిల్స్ ట్రెండింగ్‌లో ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ ఉన్న స్కిల్స్ మనం నేర్చుకుంటాం. అండ్ అందులో ఏమేమి ఉంటాయి అంటే లైక్ మనకి తెలిసిందే అందరికీ ట్రెండింగ్ స్కిల్స్ అంటే ఏంటి? కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫేస్‌బుక్ యాడ్స్ కానివ్వండి. ఇట్లా ఈ ట్రెండింగ్ స్కిల్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటాం. అండ్ ఈ కంపెనీ వాళ్ళు మనకి నేర్పిస్తారు. అండ్ స్టార్టింగ్‌లో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఈ ట్రెండింగ్ స్కిల్స్ అనేవి కూడా జనాలకి నేర్పించాలి అనే ఎయిమ్‌తో అయితే మన బిజ్‌గురుకుల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ స్లోగా ఈ ఎయిమ్ ఏమైంది అంటే ఇది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇంకా ఎక్కువ మందికి స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఇట్లా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్‌తో మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫ్రీలాన్సింగ్. అసలు ఏంటి ఫ్రీలాన్సింగ్ అంటే మన దగ్గర ఉన్న ఏదైతే ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ మనం మార్కెట్‌లో ఇంప్లిమెంట్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తే దాన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. ఓకే. అండ్ ఇది ఆన్‌లైన్ అంటున్నారు కాబట్టి అందరికి ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే అసలు ఇది జెన్యూనా? స్కామా? అని చెప్పేసి డౌట్ అయితే ఉంటది. సో నేను దానికి ఇక్కడ ఆన్సర్ చేయడానికైతే ఉన్నాను. ఫస్ట్ mca.gov.in పబ్లిక్ డాక్యుమెంట్స్‌లో మనం మన బిజ్‌గురుకుల్ నేమ్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎంటర్ చేస్తే మనకి డాక్యుమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి డీటెయిల్‌గా. అండ్ మన కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయనకి మన ఇండియన్ గవర్నమెంట్ భారతీయ ఉద్యోగ రత్న అవార్డ్ అయితే ఇచ్చింది. సో స్కామ్ కంపెనీ అయితే ఎటువంటి ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయదు. సో ఇదైతే జెన్యూన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫామ్. అండ్ ఏ బిజినెస్ అయినా కూడా మనకి లీగలా కాదా తెలుసుకోవాలి అంటే mca.gov.in వెరిఫై చేసుకుంటే దాని డాక్యుమెంట్స్ ఉంటే అది లీగల్ అన్నట్టు, లేవు అంటే ఇట్స్ ఏ స్కామ్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు మీకు కంప్లీట్లీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్స్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ సో ఇప్పుడు వచ్చేసి అసలు నాకు ఈ కంపెనీ ఎట్లా తెలుసు? నాకు బిజ్‌గురుకుల్ అనేది ఒక 2 ఇయర్స్‌గా తెలుసు. మోర్ దెన్ 2 ఇయర్స్‌గా తెలుసు. బీయింగ్ ఏ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, పేరెంట్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు. నాకంటూ ఏదైనా ఒక సైడ్ ఇన్‌కమ్ ఉంటే బాగుంటుంది. అండ్ నా ఖర్చులకు నేను మాత్రమే ఎర్న్ చేసుకోవాలి, నా ఖర్చులు నేనే చూసుకోవాలని నాకు అనిపించింది. అండ్ ఎవరికి ఉండదు మన కాలేజ్ ఫీజు, మన ఓన్ కాలేజ్ ఫీజు మనమే పే చేసుకోవాలని. సో అట్లా నేను ఆన్‌లైన్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తూ ఉంటే అందులో నాకు ది బెస్ట్ అనిపించింది బిజ్‌గురుకుల్. అండ్ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మా ఇంట్లో చెప్పేదాన్ని, నేను బయట కూడా చెప్పేదాన్ని. సో అట్లా నేను నాకొచ్చిన డబ్బుల్ని ఏవైతే ఉన్నాయో అవి నేను సేవ్ చేసుకొని దీంట్లో ఎన్రోల్ అయితే అయ్యాను. అండ్ ఎన్రోల్ అయిన తర్వాత మై గాడ్ స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు లిటరల్లీ ఐ వాస్ షాక్డ్. దీంట్లో ఇంత ఉందా? ఇంత మనం నేర్చుకోవచ్చా? మనకు తెలిసింది ఇంత, దాంట్లో వాళ్ళు నేర్పించేది ఇంత. సో ఆ స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు ఐ లిటరల్లీ వాంటెడ్ టు గివ్ మై 100%, 110%. అండ్ డైలీ నేను కాలేజ్‌కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ 1 అవర్, 2 అవర్ అండ్ నా ఏదైతే ఫ్రీ టైమ్ ఉందో అది ఫ్రీ టైమ్ మొత్తం నేను దీంట్లో పెట్టేసి నేను అన్ని స్కిల్స్ అనేవి కూడా నేను నేర్చుకున్నాను. అండ్ సర్టిఫికేట్స్ కూడా తీసాను. అండ్ ట్రస్ట్ మీ లిటరల్లీ నాకైతే ఆన్‌లైన్ స్కిల్స్ గురించి అసలు ఏమీ తెలీదు. అండ్ ఈ స్కిల్స్ నేర్చుకుంటున్నప్పుడు ఐ లెర్న్ మెనీ థింగ్స్ లిటరల్లీ. ఈ ఒక స్కిల్ అండ్ లైవ్ ట్రైనింగ్స్ కానివ్వండి, తెలుగు ట్రైనింగ్స్ ఏవైతే మనకు ప్రొవైడ్ చేస్తారో బిజ్‌గురుకుల్‌లో లైవ్ తెలుగు ట్రైనింగ్స్‌లో మనం వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అడిగి క్లియర్ చేసుకోవచ్చు. లిటరల్లీ ట్రస్ట్ మీ ఈ స్కిల్స్ నేను నేర్చుకుంటున్నప్పుడు ఐయామ్ లిటరల్లీ మైనస్. నా గ్రాఫ్ అనేది 0 నుంచి అట్లా పెరిగిపోయిందనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో వర్క్ ఏముంటుంది అంటే మనం ఇందులో 2 విధాలుగా వర్క్ అనేది చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ వన్ ఈజ్ ఫ్రీలాన్సింగ్. అసలు ఏంటి ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మన దగ్గర ఉండే ఏదైతే ఒక బండిల్ ఉంటుందో దాన్ని మనం మార్కెట్లో ప్రమోట్ చేసి లైక్ రిఫరల్ చేసి
మనీ అనేది ఎర్న్ చేస్తాం. ఎవరైనా నీ నుంచి ఎన్రోల్ అవుతే మీకు ఇంత కమిషన్ అనేది అయితే వస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ నాట్ 30%, 20% కమిషన్ కాదు, అది 70% కమిషన్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. అసలు వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్ అంటే, మనం ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటున్నామో అదే స్కిల్స్ మనం మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి మనీ అయితే ఎర్న్ చేస్తాం. అండ్ బిజ్గురుకుల్లో మీరు చెప్పినట్టుగా స్కిల్ అయితే నేర్చుకున్నాం. అసలు ఇప్పుడు ఎట్లా మనీ ఎర్న్ చేయాలి అంటే, మనకి బిజ్గురుకుల్ వాళ్ళు కెరీర్ ఆప్షన్ అంటే మనకి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేవి లాంచ్ చేశారు. అండ్ మనం బిజ్గురుకుల్లో అవైలబిలిటీ బట్టి మనకి ప్రాజెక్ట్స్ అనేవి మనకి బిజ్గురుకుల్లోనే ఇచ్చేస్తారు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్. మీరు స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ అప్లై చేసుకుంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి బయట ఏవైతే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయో, ఫైవర్ కానివ్వండి, అప్వర్క్ కానివ్వండి, ట్రూలాన్సర్ కానివ్వండి, ఫ్రీలాన్స్ కానివ్వండి, సో ఈ వెబ్సైట్స్లో ఎట్లా ఆపర్చునిటీ తెచ్చుకోవాలి అని చెప్పేసి కూడా మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన బిజ్గురుకుల్ వాళ్ళు. అండ్ ఫ్రీలాన్సింగ్లో ఏమేమి స్కిల్స్ ఉంటాయి అంటే, లైక్ మీకు వీడియో ఎడిటింగ్ వచ్చు, దెన్ యూ కెన్ గో విత్ వీడియో ఎడిటింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ వచ్చు, అండ్ కంటెంట్ రైటింగ్ వచ్చు, కాపీ రైటింగ్ వచ్చు, ఫేస్బుక్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి వచ్చు, గూగుల్ యాడ్స్ ఎట్లా రన్ చేయాలి వచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అని చెప్పేసి అంటాం. మనం ఇండియన్ క్లయింట్స్కి అయినా చేసుకోవచ్చు. లేదు మన పోర్ట్ఫోలియో ఇంకా బాగుంది, మనం ఇంకా బాగా నేర్చుకుంటున్నాం, ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాం అనుకుంటే మనకి యూఎస్ క్లయింట్స్ వస్తారు, లేదు అబ్రాడ్ క్లయింట్స్ వస్తారు. ఇట్లా మనం ఫ్రీలాన్సింగ్ నుంచి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఫ్రీలాన్సింగ్ ద్వారా. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనం ఈ 2 వేస్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్నా, ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకున్నా, ఏదైనా మీ చాయిసే అది. అండ్ ఓన్లీ ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, ఆర్ లేదు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. రెండు చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక స్కిల్ ఉండి మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అంటే మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారు. సో వీడియో ఎడిటింగ్ కావాల్సిన బేసిక్ ల్యాప్టాప్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, దీస్ ఆర్ బేసిక్ థింగ్ యూ హ్యావ్ టు మెయింటైన్. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఎవరైనా చేసుకోవచ్చు, లైక్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా జస్ట్ ఒక 30 days కన్సిస్టెంట్గా ఉండి ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి మొత్తం తెలుసుకొని నీట్గా ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నా గైడెన్స్ అయితే మీకు 100% ఉంటుంది. మీరు 1 time ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మీకు వర్క్ ఉండి, మీరు ఒక స్టూడెంట్ అయితే సెమ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, ఇవన్నిట్లో మీరు బిజీగా ఉండి వర్క్ చేసుకోలేం ఆ టైంకి అనుకున్నప్పుడు జస్ట్ చక్కగా లాగౌట్ అయిపోయి మీ వర్క్ అయిపోయిన తర్వాత మీ ఫ్రీ టైంలో మళ్ళీ లాగిన్ అయ్యి వర్క్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ థింగ్, ఇది అందరికీ వర్క్ అవుతుందంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకు అంటే నాకు అసలు ఏమీ తెలియదు, నాకు ఆన్లైన్ అంటే ఏంటి తెలియదు. ఇట్లా స్కిల్స్ ఏవైతే ఉంటాయి ఇందులోంచి మనం మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా కంప్లీట్లీ జీరో నాలెడ్జ్ నుంచి నా ఇంట్రెస్ట్ నేను పెట్టుకొని డైలీ కాలేజ్ అయిన తర్వాత ఒక 1 hour 2 hour నా ఫ్రీ టైం ఏదైతే ఉందో అంతా కూడా నేను ఇందులోనే పెట్టేసి నేను వర్క్ అంటే లైక్ స్కిల్స్ అనేవి నేర్చుకొని, నేను ఎందుకు నేర్చుకుంటున్నా, ఎందుకు చేశాను అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ, నా నీడ్స్, నా సిచ్యువేషన్స్, అండ్ నేను పేరెంట్స్కి ఫినాన్షియల్గా సపోర్ట్ చేద్దాం, ఇట్లా ఈ మైండ్ సెట్ నేనైతే నేర్చుకోవడం జరిగింది. అండ్ మీరు ఇది చేయాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలి అనుకుంటే, మీ నీడ్స్ కూడా మీరు మనీ ఎర్నింగ్ కావాలి అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ విత్ ఇట్. మీకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే జస్ట్ లీవ్ ఇట్. ఇంకోటి, యాజ్ ఏ స్పాన్సర్గా మీరు నా త్రూ ఎన్రోల్ అయితే నేను మీకు స్పాన్సర్ అవుతాను. కాబట్టి మీరు ఏదైతే ఎఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, ఫ్రీలాన్సింగ్ ఎలా ఉంటుంది, ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను బేసిక్ డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇట్లా మీరు మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు, ఎన్ని వేస్లో మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ మీ జర్నీ ఎట్లా స్టార్ట్ చేయాలి, మీరు ఎంత కన్సిస్టెంట్గా ఉండాలి, ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను అది చెప్పిన తర్వాత మీరు ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటారు, మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు ఎంత ఎర్నింగ్ చేయాలి అనుకుంటున్నారు, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మనకి ఇందులో బండిల్స్ అనేవి ఉంటాయి. మనకి ఏమేమి బండిల్స్ ఉంటాయి అంటే, ది మెయిన్ బండిల్స్ వచ్చేసరికి ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ, ఫినాన్స్ మాస్టరీ, బిజినెస్ మాస్టరీ.
ఈ 4 బండిల్స్ కూడా ది మెయిన్ అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే, మీరు తీసుకునే బండిల్ మీద మీకు కమిషన్ అనేది డిపెండ్ అయి ఉంటది. అండ్ ఇందులో ప్రైజెస్ అండ్ ఏమేం కోర్సెస్ ఉంటాయి, నేను ప్రతిదీ కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రాఫిక్ మాస్టరీ. వెబ్సైట్ ప్రైస్ అయితే ఇది, అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే ప్రైస్ అయితే ఇది. అండ్ దీంట్లో ఉండే కోర్సెస్ ఏంటి అంటే, దీంట్లో ఉండే స్కిల్స్ అన్నీ కూడా ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ వెబ్సైట్ ప్రైస్ అయితే ఇది, అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే ప్రైస్ అయితే ఇది. అండ్ దీంట్లో ఉండే స్కిల్స్ అన్నీ కూడా ఇవి. నేను డిస్ప్లే చేస్తున్నాను కదా, ఒకసారి చెక్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఏదైనా ఒక స్కిల్ వస్తే అదే స్కిల్ ఎందులో ఏ బండిలో అయితే ఉంది చూసుకొని మీరు ఆ బండిలో అయినా ఎన్రోల్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు ఎన్రోల్ అయిన తర్వాత దాంట్లో ఉండే స్కిల్స్ అయినా నేర్చుకుని మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, దిస్ మెయిన్ సెకండ్ బండిల్ వచ్చేసరికి ఫినాన్స్ మాస్టరీ వెబ్సైట్ ప్రైస్ వచ్చేసరికి ఇది. అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే ప్రైస్ అయితే ఇది. అండ్ ఇందులో ఉండే కోర్సెస్ అన్నీ కూడా ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిజినెస్ మాస్టరీ, ద మెయిన్ బండిల్ బిజినెస్ మాస్టరీ. ఈ బిజినెస్ మాస్టరీ వెబ్సైట్ ప్రైస్ అయితే ఇది, అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు వచ్చే డిస్కౌంట్ అయితే ఇది. అండ్ మీరు బిజినెస్ మాస్టరీ తీసుకుంటే మనకున్న అన్ని కోర్సెస్ కూడా ఫ్రీగా లైఫ్ టైం యాక్సెస్ మనకు వచ్చేస్తుంది. అండ్ ద మెయిన్ బండిల్ ఎందుకు అంటున్నా అంటే, 19-year-old స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఈ బిజినెస్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీతో మిరాకిల్స్ అయితే చేశారు. అఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఇవైతే కోర్సెస్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఏమైనా కొత్త కోర్సెస్ ఏమైనా లాంచ్ అయినా కూడా, మన బిజ్గురుకుల వాళ్ళు ఏమైనా కొత్త కోర్సెస్ లాంచ్ చేసినా కూడా ఈ బిజినెస్ మాస్టరీలోకి అయితే వచ్చేస్తాయి. సో బిజినెస్ మాస్టరీ అండ్ ఫినాన్స్ మాస్టరీ తీసుకోవడం వల్ల మీకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి. చాలా విధాలుగా మనీ అనేది చేసుకోవచ్చు. లైక్ ఏవైతే ట్రెండింగ్ ఉన్న స్కిల్స్, లైక్ డ్రాప్ షిప్పింగ్ కానివ్వండి, ప్రింట్ ఆన్ డిమాండ్ కానివ్వండి, ఇవి ట్రెండింగ్లో ఉండే స్కిల్స్, ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండే స్కిల్స్ ఇవి. ట్రస్ట్ మీ, యూ కెన్ మేక్ మిరాకిల్స్ విత్ దీస్ 2 బండిల్స్. సో అందుకే నేను ఎంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే, దీస్ ఆర్ ది మెయిన్ బండిల్స్ ఇన్ బిజ్గురుకుల్. అండ్ మీరు బండిల్ ఏదైతే తీసుకుంటున్నారో దాని కింద ఉండే కోర్సెస్ అన్నీ కూడా ఫ్రీ యాక్సెస్ లైఫ్ టైం వచ్చేస్తుంది. అండ్ వన్ టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు, మళ్ళీ చేయవసరలా. ఇట్స్ కంప్లీట్లీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ లైఫ్ టైం యాక్సెస్. నేను చెప్పిన బండిల్స్ లైక్ ఏవైతే బిజినెస్ మాస్టరీ కానివ్వండి, ఫినాన్స్ మాస్టరీ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కానివ్వండి, ట్రాఫిక్ మాస్టరీ కానివ్వండి, ఈ అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండి మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఎన్రోల్ అవ్వండి. అండ్ ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వన్స్ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్, లైక్ ఇక్కడ ఫామ్ అయితే చూపిస్తున్నా కదా, అట్లా ఫామ్ అయితే వస్తుంది. ఏవైతే మీ కరెక్ట్ ఫుల్ నేమ్ అండ్ మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అండ్ కొత్త పాస్వర్డ్ మీరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, పాస్వర్డ్ ఇట్లా ఉండాలి. ఆ పాస్వర్డ్లో ఏంటి అంటే 1 క్యాపిటల్ లెటర్, 1 స్మాల్ లెటర్, ఒక స్పెషల్ లెటర్ అండ్ ఒక నెంబర్, ఇట్లా అయితే ఉండాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేసేస్తే మీరు ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ వస్తుంది అండ్ మెయిల్ వస్తుంది. అండ్ వాట్సాప్లో కంగ్రాచులేషన్స్, మీరు ఈ బండిల్లో ఎన్రోల్ అయ్యారు అని చెప్పేసి కూడా వస్తుంది. అండ్ ఇన్వాయిస్ వస్తుంది, మీరు ఎంత పే చేశారు ఎంత బండిల్కి అని చెప్పేసి. సో దాని తర్వాత నేను లేదా నా కంపెనీ మెంబర్స్, నా టీమ్ మెంబర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ నేను మీకు క్లాస్ తీసుకుంటాను మీ ఫ్రీ టైంలో. నేను మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మన కంపెనీ CEO ఎవరైతే ఉన్నారో సార్కి భారతీయ ఉద్యోగ రత్న అవార్డు ఇచ్చి మన గవర్నమెంట్ అయితే అప్రిసియేషన్ ఇచ్చిందనమాట. సో ఎటువంటి స్కామ్ కంపెనీస్ కూడా ఇట్లా భారతీయ ఉద్యోగ రత్న అండ్ గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ ఉండదు. సో ఇట్ ఈజ్ ఏ లీగల్ అండ్ సేఫ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ మనకి బిజ్గురుకుల్లో ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, మీరు ఫాలోవర్స్ చూడొచ్చు అండ్ వాళ్ళ అప్డేట్స్ చూడొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ప్రిసైజ్డ్గా, క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. అండ్ ఒకసారి చెక్ చేయండి. మన ఫౌండర్స్ యూట్యూబ్ జోష్ టాక్స్ మాట్లాడారు. సో
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బండిల్స్ అండ్ అబౌట్ ద కంపెనీ. నా 6 months ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకొని నాకు తెలిసిందంతా కూడా నేను షేర్ చేశాను అనుకుంటున్నా. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే మీరు నా డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఆ నెంబర్కి నాకు మీ డౌట్స్ అనేవి కూడా అడగండి, నేను రెస్పాండ్ అవుతాను. ఐ హోప్ యూ గైస్ మీరు ఇక్కడ వరకు వీడియో చూశారు అంటే మీరు లైఫ్లో ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నారు. ఐ హోప్ మీరు అనుకున్నది మీరు సాధించాలి. అండ్ నిజంగా నేను చెప్పింది అర్థమవుతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయిపోండి.